నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు దీవించును అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు. బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం ధ్యానం చేస్తున్నాము భయపడొద్దు అనేటువంటి అంశాన్ని. ఈరోజు మన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 31వ కీర్తన. చూడండి, కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. 31వ కీర్తనలో, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారముగా ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇలాంటి మాటలతో కీర్తనాకారుడు తన బాధను చెప్తూ ఉన్నాడు దావీదు. దేవా నన్ను రక్షించు, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నీవే నా కొండ నా కోట, నాకు అన్నీ కూడా నీవే అని ఆఖరి వచనం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి 24వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. హల్లెలూయా. ఈ యొక్క 24 వచనాల కీర్తనల్లో దావీదు తనకు కలిగిన భయములను చెప్తూ దేవుణ్ణి ఎలా శరణు జొచ్చుతున్నాడో, ఆయన ఎలా అయితే దేవుని సహాయం అడుగుచున్నాడో ఆ మాటలన్నీ చెప్తూ ఆయన 12వ వచనంలో ఒక మాట అంటాడండి. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితేని ఓటి కొండ వంటి వాడనైతేని అంటున్నాడు. చనిపోయిన వాళ్ళు ఎలా అయితే జ్ఞాపకానికి మరలా రాకుండా మరువబడతారో అలా నేను అయిపోయాను, ఓటి కుండలాగా నా బ్రతుకు అయిపోయింది అంటున్నాడు ఆయన. ఓటి కుండ అంటే మన అందరికీ తెలుస్తుంది కదా, అంటే అది పనికి రాదు. మనము కుండను తీసుకొని అది అంటే మనం యూజ్ చేయడానికి వీలుగా అవుతుందో లేదో అని తెలియడానికి దాని మీద ఇలా కొట్టి చూస్తారు. కొట్టి చూసినప్పుడు సరైన శబ్దం రాకపోతే కుమ్మరి ఆ యొక్క పాత్రను ఏం చేస్తాడంటే ఇది పనికిరాని పాత్ర అని ప్రక్కకి విసిరేస్తారు. మంచి శబ్దం వస్తే ఇది పనికి వచ్చేదే, దీనిలో నెరలు కానీ బీటలు కానీ ఓటితనము కానీ లేదు అని మంచి పాత్రగా ఎంచుతారు దాన్ని. కానీ దావీదు అంటున్నాడు, నేనైతే ఓటుకొండలాగా అయిపోయాను నా జీవితము అంటున్నాడు ఆయన. ఎందుకని? నేను దేనికి పనికిరాను, అసలు ఏం ఉపయోగం లేదు, నాలో ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఇంక అసలు పనికిరాని దానిగా. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే కొన్ని రోజులు ఏడుస్తారు, తర్వాత ఎలా మర్చిపోతారో అలాగే మరణమై స్మరణకు రాకుండా ఉన్న వాడిలాగా నా బ్రతుకు అయిపోయింది. అలాంటి కుండ, ఓటి కుండలాగా నేను అయిపోయాను అంటున్నాడు. మనలో చాలామంది ఈరోజు ఇలాంటి భావనతో ఉంటూ ఉంటారు. చాలామంది భక్తి జీవితంలో ప్రార్థన తగ్గిపోతుంది, అభిషేకము పోగొట్టుకుంటారు, దేవుని ఎడలో ఉన్నటువంటి వాంఛలు వాళ్ళకి తొలగిపోతాయి. లేదంటే చాలా సందర్భాల్లో దేవునికి దూరంగా వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. అసలు దేవుని మందిరానికి వెళ్ళాలనే మనసు రాదు. పాటలు పాడుతున్నా నిర్జీవంగా ఉంటారు. దేవుని మందిరంలో వాక్యము బోధిస్తూ ఉన్నా కూడా వాక్యం ఏమీ కూడా ఎక్కదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఓటి కుండల్లాగా మారిపోయారు. ఇక ఎందుకులే కానీ అందరూ చూస్తూ ఉండగా మేము వెళ్ళాలి కాబట్టి, ఇప్పుడు కుటుంబంలో అందరూ వెళుతున్నారు, వెళ్ళకపోతే డాడీ మమ్మీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారని, వెళ్ళకపోతే పిల్లలు ఏమన్నా అనుకుంటారని, వెళ్ళకపోతే భార్య ఏమైనా అనుకుంటుందని, ఇలాంటి లక్షణాలతో కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను. మనం వింటున్న మీరందరూ ప్రతి ఇండివిజువల్ గురించి మీరు ఆలోచించండి. మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కసారి ఈ విధముగా దేవునికి దూరం అయిపోయి అసలు ఓటి కుండలాగా అయిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందిలో మునుపున్నటువంటి ఉత్సాహం ఉండదు, ముందున్నటువంటి ప్రార్థన ఆత్మ ఉండదు, ముందున్నటువంటి దేవుని ఎడల ఉత్సాహము ప్రోత్సాహము వాళ్ళకి ఉండదు. అసలు లోపల ఏమీ లేదు, అసలు ఊరికనే డ్రై అయిపోయినట్లు, ప్రార్థన కూడా రాదు. అలాంటి సిట్యుయేషన్లో ఆ పాత్రలో ఏం మిగలలేదు, అంతా కారిపోయింది. ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, భక్తి లేదు, అభిషేకం లేదు, ఏమీ లేదు, అంతా కారిపోయిందా, నా దగ్గర ఏమీ లేదా
అన్నట్లుగా మన పాత్ర ఓటి కొండలాగా అయిపోయినటువంటి అనుభవాల గుండా కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. మరికొంతమంది వారు చేసిన పాపము ద్వారా ఆ కొండ నిజముగానే ఓటి కొండలాగా మారిపోద్ది. అనుకోకుండా తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలు, పాపములు ఇలా మన యొక్క పాత్రను ఓటుగా తయారు చేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో అనుకుంటారు, ఇక ఈ పాత్ర పనికి రాదు, ఈ విధంగా అయిపోయింది కాబట్టి, నా బలహీనతలను బట్టి నేను ఏడవబడుతున్నాను, నేను ఇంకెప్పటికీ కూడా మంచి కొండలాగా తయారవ్వలేను కాబట్టి ఇంతే నా బ్రతుకు అనుకుంటూ ఉంటారు కొందరు. దావీదు కీర్తనకారుడు తన జీవితకాలంలో తన పడిన శ్రమలను బట్టి, రాజుగాని ఉంటావు అనే అభిషేకము సమూయేలు ద్వారా పొందుకున్నటువంటి ఆయన తరువాత రాజుగా కావలసిన వ్యక్తి, అభిషేకము తన తల మీదకి వచ్చి అన్ని ఏర్పాట్లు జరిగిన తరువాత కూడా అరణ్యములో ఏడవబడుతూ కొన్ని తప్పిదాల ద్వారా అతడు ఆ యొక్క పాత్రను బలహీనపరుచుకుంటూ తను ఏడుస్తూ, అసలు ఆయన మాట్లాడుతున్న మాటల్ని మనం ఈ యొక్క 31వ కీర్తనలో చాలా చక్కగా చదువుతాం. ఆయన అంటాడు, విచారము వలన నా యొక్క దేహము క్షీణించిపోతుంది. చూడండి, నేను చదువుతాను 9వ వచనం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. చూసారా, నిట్టూర్పుతో ఆయన బ్రతుకు దినాలు వెళ్ళబుచ్చుచున్నాడంట. దోషాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే నా బలం తగ్గిపోతుంది అంటున్నాడు. ఇందాక నేను చెప్పాను, కొంతమంది తెలుసో తెలియకో తప్పులు, పాపాలు, దేవునికి విరోధమైన క్రియలు చేసిన వారు ఇలా ఓటి కుండల్లాగా మార్చబడిపోతూ ఉంటారు. తెలిసి తెలియక అంటున్నాను, అందుకే నేను. ఒకవేళ తెలిసి పాపం చేసిన వారు కూడా అలా మార్చబడిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది నాన్న తెలుసు, అన్నీ తెలుసు. దావీదు కూడా తెలిసే కొన్ని సందర్భాలలో తప్పులు చేశాడు. అందుకనే ఆయన నా బలం నాలో నుంచి పోయి క్షీణించిపోతుందయ్యా, నా తప్పిదాలను బట్టి, నా దోషాలను బట్టి నేను క్షీణించిపోతున్నాను, నా బలం నాలో నుంచి వెళ్ళిపోతుంది, నేను ఓటికుండలాగా అయిపోయాను అని దావీదు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆఖరిలో ఆయన అంటాడు, ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి యెహోవా ఎడల. మరి ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో, ఆనుకుని ఉన్నారో వాళ్ళు ధైర్యంగా ఉండండి అంటున్నాడు. ఈరోజు మీతో కూడా అదే మాట్లాడుతున్నారు దేవుడు. మీరు ధైర్యంగా ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, ఆయన మీద ఆధారపడాలని ప్రభు చెప్తున్నారు. సరే, మరి మేము ఓటికొండలం అయిపోయాం కదా, మా పరిస్థితి ఏంటి? ఈ ఓటికొండలో ఏం వేసినా నిలవబడదండి. ఇప్పుడు నేను ఈరోజు మీకు వాక్యం చెప్తున్నాను కదా, ఒకవేళ నీవే గనక ఆ ఓటికొండవైతే ఇప్పటికిప్పుడు బాగున్నట్లు అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, లేదంటే రిజెక్ట్ చేయాలనిపిస్తుంది. కానీ దానిలో నీ కొండలో ఇది పడిన తరువాత నెర ఉంది కదా, మరి అది ఓటుగా మారిపోయింది కదా, దానిలో నుంచి నెమ్మదిగా లీకేజ్, అదంతా లీక్ అయిపోయి బయటికి పోతుంది. ఇది కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటుంది. లీకేజ్ ఉంది వాళ్ళకి, లోపలికి వాక్యం వేస్తాం కానీ అది లీక్ అయిపోయి బయటికి వెళ్ళిపోద్ది. దేవుని మాటలు వెళతాయి, లీక్ అయిపోయి బయటికి వెళ్ళిపోద్ది. ఇంకా నా వల్ల కాదు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నారు ఏమనంటే, భయపడవలసిన అవసరత అయితే లేదు. మన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేయువాడు. ఆయన పేరు, ఇంకొక పేరు ఉంది ఆయనకి. ఆ పేరు ఏంటంటే పరమ కుమ్మరి. హల్లెలూయా. పరమ కుమ్మరి. కుమ్మరి వాని పని ఏంటో మీకు తెలుసు కదా, కొండలను తయారు చేస్తాడు, మట్టితో పాత్రలను తయారు చేస్తాడు. జిగట మన్నైనటువంటి నిన్ను మరలా నూతన పరచగల సమర్థుడైన దేవుడు మన దేవుడు. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మంచివాడవు కాదు, నువ్వు ఓటుగా అయిపోయావు, నువ్వు పనికిరావని ఈ లోకంలో ఉన్న కుమ్మరి ఆ యొక్క పాత్రను విసిరేయొచ్చేమో కానీ పరమ కుమ్మరి నిన్ను విసిరేయడానికి ఇష్టపడడం లేదు. ఇర్మియాతో ఈ విధమైన మాటలు మాట్లాడతారు దేవుడు. ఇర్మియా గ్రంథం తెరుస్తారా, 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఇర్మియా దగ్గరికి ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కు. ఆయన వెళ్ళంటారు, ఇర్మియా ఒకసారి నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అంటాడు ఆయన. ఎందుకు ప్రభువా? ఇంక ప్రశ్న లేదు. సరే, బయలుదేరి కుమ్మరివాని ఇంటికి ఇర్మియా వెళ్ళినప్పుడు కుమ్మరివాడు తన సారె మీద ఒక పాత్రను తయారు చేస్తూ ఉన్నాడు. కుమ్మరివాడు సారె మీద పాత్రను తయారు చేస్తున్నాడు. దేంతో తయారు చేస్తాడు? జిగట మన్ను దాని మీద పెట్టి పాత్రను తయారు చేస్తూ ఉన్నప్పుడు ఆ పాత్ర సరిగా రాలేదు.
ఆ పాత్ర మంచిగా రాలేదు, ఆ పాత్ర మంచి షేప్లో లేదు. ఆ పాత్రను తీసుకుని కుమ్మరివాడు అది తయారు చేసినప్పుడు అది సరి అయిన పాత్ర కాదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ మట్టిని విసిరివేసి మరలా జిగటమన్నుని తీసుకొని మరలా మంచి పాత్రగా తయారు చేశాడు. ఇది చూస్తున్నాడు ఇర్మియా అక్కడికి వచ్చి. దేవుడు ఎందుకు వెళ్ళమన్నారో, ఏం చూడమన్నారో, ఎందుకు కుమ్మరివాని ఇంటికి తనను పంపించాడో తెలియదు ఆయనకి. వెళ్ళమన్నాడు దేవుడు, వెళ్ళాడు అంతే. అయినా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాత్రను చూసినప్పుడు ఆ కుమ్మరి చెప్తున్నాడు, ఆ కుమ్మరి చేసిన పాత్రను ఇర్మియా చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఒక కుమ్మరి జిగటమన్నును తీసుకుని ఒక పాత్ర చేశాడు కదా, ఆ పాత్ర విరిగినప్పుడు, నలిగినప్పుడు, పాడైనప్పుడు దాన్ని ప్రక్కకి విసిరివేయకుండా మరలా మంటిని తీసుకుని ఒక మంచి పాత్రగా తయారు చేశాడు కదా, ఒక కుమ్మరివాడు ఆ కుండకు చేసినట్లుగా నేను నా ప్రజలకు చేయలేనా అంటున్నారు దేవుడు. మీలో చాలామంది ఇలా అనుకుంటున్నారు, ఇంకా పనికిరాదు, పనికిరాని పాత్ర, పనికిరాని వాడు, పనికిరానిది, ఇంకా దేనికి కూడా ఉపయోగం లేదు, ఓటుకుండ అయిపోయింది అంటున్నారు కదా. నేను పరమ కుమ్మరిని నా చేతిలోనికి తీసుకొని కుమ్మరివాడు కుండగ చేసినట్లు నేను నా బిడ్డలకి చేయలేనా? ఎంత గొప్ప మెసేజ్ ఇచ్చారో చూసారా దేవుడు ఇర్మియాతో. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఆ ఓటు కుండను పనికి వచ్చే పాత్రగా తయారు చేయడానికి మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి దేనికి మీరు భయపడొద్దు అని ప్రభువు చెప్తున్నారు. నిన్ను మరలా బాగు చేస్తాడంట ఆయన, నిన్ను మరలా నూతన పరుస్తాడంట ఆయన, మరలా పనికి వచ్చే పాత్రగా చేస్తాడంట. ఎప్పుడు అంటే ఆయన చేతుల్లోనికి నువ్వు వెళ్ళాలి. అయ్యా ఇక నా వల్ల కాదు, ఇదిగో నన్ను నీ చేతుల్లోనికి తీసుకో, విరిగి నలిగిపోయి ఉన్నాను, నన్ను ఒక్కసారి బాగు చేయి ప్రభువా, పనికి రాకుండా ఉన్నాను, నన్ను ఒక్కసారి నూతన పరచు ప్రభువా, నన్ను ఒక్కసారి దృష్టించు ప్రభువా, నా మూతి విరిగిపోయిందయ్యా, నా ఎడ్జి పగిలిపోయిందయ్యా, నాలో అనేక నెరలు వచ్చాయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, ప్రాబ్లం లేదు, అది తయారు చేసిన వాడను నేనే గనుక మరలా నేను తిరిగి మంచి పాత్రగా దాన్ని నేను తయారు చేయడానికి నాకు సామర్థ్యం ఉంది అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన నిన్ను అలా తయారు చేసిన తర్వాత రాజుల గ్రంథంలో మీరు చూస్తారు 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఒక వృత్తాంతం ఉంటుంది. దానిలో ఒక పేద విధవరాలు ఉంది, 2 కుమారులు ఉన్నారు. సంపాదన చేసే యజమానుడు చనిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఏముందయ్యా అంటే ఒక కుండ ఉంది, ఆ కుండలో కొంచెము నూనె ఉంది, ఏం లేదు దాంట్లో, ఇంకేమీ లేదు, కొంచెమే నూనె ఉంది. కానీ ఆ కొండనే అద్భుతాలు చేసేటువంటి కొండగా దేవుడు తయారు చేశాడు. ఒక ప్రవక్త యొక్క ప్రవచనము ద్వారా దానిలో ఉన్నటువంటి ఆ ఆయిల్ని వాళ్ళు అమ్ముతూ ఉండడం ద్వారా వాళ్ళు చాలా ఆశీర్వదింపబడి అప్పులు తీర్చబడి ఆ కొండ ఆశీర్వాదపు కొండగా వారి ఇంట్లో మార్చబడినట్లు నీ గృహంలో కూడా నువ్వు అలాంటి ఆశీర్వాదం ఇచ్చేటువంటి కొండగా నిన్ను చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిజంగా ఈ మాటలు దేవుని దగ్గర నుంచి వచ్చినాయని నీవు నమ్మినట్లయితే, ప్రభువా నన్ను మరలా బాగు చేయి, నన్ను మరలా దీవించు, మరలా నూతనపరచు, నన్ను దృష్టించు, నన్ను నీ చేతుల్లోనికి తీసుకో అనేటువంటి ప్రార్థన నేను వాక్యం చెప్తూ ఉండగానే మీరు చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. దావీదు తన దోషాన్ని బట్టి, తన పాపాన్ని బట్టి, తన భయాన్ని బట్టి, తన భీతిని బట్టి అతడు ఎలాంటి ఒప్పుకోలు చేసుకున్నాడో, ఎలాంటి వచనాలతో దేవునిని సమీపించాడో, ఎలా దేవుని దగ్గరికి వెళ్ళి అతని హృదయాన్ని కృమ్మరించుకున్నాడో ఈరోజు అలా కీర్తన ఒకసారి మీరు చదవండి. దేవుణ్ణి బట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలని, దేవునికి పనికొచ్చే మంచి పాత్రగాను, మనుష్యులు మెచ్చుకునే పాత్రగాను, మంచి కొండగాను మరలా మీరు తయారవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. నాయన ఈ వాక్కు ఎవరికి కావాలో, ఎవరి దగ్గరికి ఈరోజు ఈ యొక్క వాక్యం వెళ్ళాలని నీవు ఆశపడ్డావో వారి యొద్దకి ఒక వాక్యాన్ని చేర్చమని, నాయన ఈ వాక్యంలో ఉన్నటువంటి లోతును వారు గ్రహించి అనుభవించి దీవించబడ్డానికి సహాయం చేయమని, నిజముగా చితికిన వారిని పైకి లేవనెత్తే దేవుడవు కదా ప్రభువ, సహాయం చేయండి, నూతన పరచండి, అద్భుతాలు చేసే పాత్రగా అద్భుతము ఆ కుండ ద్వారా జరగడానికి అవసరమైన కృపద ఇచ్చేయమని, నూతన నూనె అభిషేకముతో వారిని నింపి నూతన పరచి మీరు మహిమ పొందుకోమని, ప్రతి వారి బాష్పబిందువులు తొడవబడ్డానికి ప్రభువ, ప్రతి వారి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవడానికి సహాయము చేయమని నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.